టేకప్ చేసామండి అని చెప్తున్నారు, సర్చ్ వారెంట్ ఉంది అని చెప్తున్నారు. సరే ఆ డీటెయిల్స్ కూడా మన ఇద్దరికి మాట్లాడాను చంద్రిక్ గారు. 6:30కి కేసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాగానే మరి నాకు తెలిసి ఇట్స్ మిరాకిల్ అనాలి మనం. 7:30 వరకు కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చేసి 7:30 వరకు వీళ్ళు టికెట్లు కూడా ఆల్రెడీ బుక్ అయిపోయి మధ్యాహ్నం వరకు వీళ్ళు వెళ్ళిపోయి సర్చ్ వారెంట్ అనేసి సర్చ్ వారెంట్ అయిన తర్వాత అక్కడ లోకల్ పిఎస్లో మాట్లాడేసుకొని ఇమీడియట్గా, అంటే ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ ఇంత ఫాస్ట్గా నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ ఎప్పటి నుంచి పనిచేస్తుందో. మరి అంటే గత 5 సంవత్సరాల్లో మనం ఏం చూసామంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల్నే ఒక రకంగా అక్యూజ్డ్గా చూపించేటువంటి ప్రయత్నం చాలా సందర్భాల్లో జరిగింది. అదే ఈ విషయంలో కూడా జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఫోర్జరీ కేసులో తల్లిదండ్రుల్ని తీసుకురావడానికి ఏమన్నా లీగల్ ప్రొవిజన్ ఏమన్నా ఉంటుందా నాకు తెలియదండి. సార్ కూడా ఉన్నారు, ఐ థింక్ సార్ కెన్ క్లారిఫై ఆన్ దట్. లీగల్ ప్రొవిజన్ అయితే ఏమీ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఎలా తీసుకొచ్చారు? వాళ్ళని వేరే వ్యాన్ లో తీసుకెళ్లారు, ఈవిని వేరే వ్యాన్ లో తీసుకెళ్లారు. నేను ఈవెన్ దట్ దే డోంట్ హావ్ రైట్ చంద్రిక్ గారు. ఇప్పుడు నా మీద కేసు ఉందనుకోండి, మా అమ్మ నాన్న అందరిని తీసుకొచ్చేస్తారా? ఎవడిచ్చాడు అధికారం మీకు? నాకు అర్థం కాదు. ఎవడిచ్చాడు? మళ్ళీ ఇంకా దారుణం ఏంటంటే చంద్రిక్ గారు, ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వాళ్ళ రోజున నాకు ఇబ్బంది జరిగింది, క్యారెక్టర్ అసాసిన్, నాకు ఇబ్బంది జరిగింది అని అంటే పనికిమాలిన వెధవలు, పనికిమాలిన సన్నాసులు, జర్నలిస్టుల ముసుగుల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు కొంతమంది నిస్సిగ్గుగా నిర్లజ్జగా అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఇప్పుడు జర్నలిజంలో ఉన్నంత మాత్రాన చంద్రిక్ గారు అంతే, రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన జోస్న్ అంతే, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన జత్వానీ అంతే, మోడలింగ్ లో ఉన్నంత మాత్రాన ఇంకో XYZ అంతే, ఏంటంటే మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి రమాదేవి గారు అంతే. ఇలానే అంటారా? ఇలానే అంటారా? ఎవడు అసలు వీళ్ళకి అధికారాలు ఇచ్చింది? అండ్ డజంట్ ఇట్ కమ్ అండర్ అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్? ది డెఫినెట్లీ కమ్స్ అండర్ దట్. ఇప్పుడు సార్ కూర్చున్నారు, సార్ ఏమన్నారు, నేను పర్సనల్ విషయాల్లో మాట్లాడినమ్మా, లీగాలిటీ అన్నారా? లీగల్ గా నేను మాట్లాడతాను అన్నారు. అండ్ హీస్ టాకింగ్ ఓన్లీ లీగాలిటీ, హీస్ నాట్ గోయింగ్ బియాండ్ దట్. దట్ ఈస్ సెన్సిబిలిటీ అండి. మీరెవరు? ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ని జడ్జ్ చేయడానికి వీళ్ళు ఎవరు అసలు ఒక్కొక్కడు? ఇంకో దాంతో పాటుగా చంద్రిక్ గారు, వీళ్ళు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, నేను మీకు ఒక్క నిమిషం ఐ హ్యావ్ టు షో దిస్. ఒక జర్నలిజం ముసుగులో జరుగుతున్నటువంటి టెర్రరిజం, ఐ హ్యావ్ టు షో దిస్. ఇవాళ ఇది ఆడదాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ చేసేది ఇదే. ఎవర్రా నువ్వు అసలు? ఎవరు నువ్వు? ఒక జర్నలిస్ట్ వా? నీకున్నది ఏంటి అసలు? నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? తలకాయ తిరుగుతుందా? నేను తమాషాలు ఆడుతున్నావా? ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని మొత్తుకుంటుంటే సిగ్గులేని సన్నాసులు బయటకు వచ్చి ఆడదాన్ని అడ్డం పెట్టుకొని, ఎవరు ఆడదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేది? ఆడవాళ్ళని ముందుంచి బ్రహ్మాండంగా రాజకీయాల్లో అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. హైయెస్ట్ రిగార్డ్ ఇచ్చే తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళకి. పనికి మాలిన సన్నాసులు ఇంకా ఒక్కొక్కడు ఎన్లిస్ట్లను కూర్చుంటారు చంద్రిక్ గారు అక్కడ. ఇక్కడ ఇంకోటి చూడండి, నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే దెర్ ఈస్ ఎ రీజన్ చంద్రిక్ గారు. ఇవాళ దే జస్ట్ కాంట్ గెట్ అవే విత్ ఎవ్రీథింగ్. నాకు వైఎస్ఆర్సీపీ ఈ వెధవతోటి, వెధవనే అంట. ఎందుకనంటే మీరు నన్ను ఆపినా నేను అదే మాట అంట. ఎందుకనంటే ఇవాల్టి రోజున ఒక ఆడపిల్ల మీద ఈ రకంగా దాడి చేయడానికి కుక్కల విద్యాసాగర్ ఏమంటాడు? నాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదా? ఇంకేమంటాడు? ఇంగ్లీష్ లో పచ్చి బూతులు, కాదంబరి జత్వాని గురించి నమ్మలేని నిజాలు. నేనేమంటానంటే ఈ ఛానల్ ఏదైతే ఉందో కదా చంద్రిక్ గారు, ఈ ఛానల్ జత్వాని గారిని ఎందుకు కూర్చోబెట్టి నీ వర్షన్ ఏంటమ్మా అని అడగలేదండి? ఎందుకంటే మీరు ట్రై చేశారు, కుక్కల విద్యాసాగర్ కి మీరు ట్రై చేశారు, మిగతా ఛానల్స్ అన్ని ట్రై చేశారు, రాలేదా మనిషి? మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు జత్వాని గారిని కూర్చోబెట్టి అమ్మా నీకేం ఇబ్బంది జరిగింది అని ఎందుకు అడగలేకపోయారు? హౌ కెన్ యూ పాస్ ఆన్ లైక్ దిస్? నిందితురాలకి బాబు ప్రభుత్వం విశిష్ట మర్యాదలు, పోలీసుల్నే బ్లాక్ మెయిల్ చేస్తున్న జత్వానియా? తమాషాలు ఆడుతున్నారా? ఏం మర్యాదలు చేశామండి? ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది అని అంటే నన్ను లిటరల్ గా నన్ను ఒక రకంగా సెక్షువల్ అసాల్ట్ చేశారు, ఫిజికల్ అసాల్ట్ చేశారు, ఇమోషనల్ అసాల్ట్ చేశారు అని చెప్తే ఆ అమ్మాయికి భరోసాగా నిలబడ్డం మేము చేసిన తప్ప. మరి వాళ్ళ రోజు మీరు కూడా తప్పేనా చంద్రిక్ గారు? అసలు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు కూడా తప్పేనా? తప్పే, ఇప్పుడు అందరిది తప్పే, రమాదేవి గారు తప్పే, మంది తప్పే, అందరు తప్పే. నేను ఏమంటానంటే వీళ్ళ ఒక సార్ట్ ఆఫ్ దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఇట్ టెర్రరిజం అండి, తీవ్రవాదం. అప్పట్లో మీకు గుర్తుందో లేదు, చంద్రబాబు గారు పదే హెచ్చరించారు, ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. దట్ ఈస్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు టెల్. ఎందుకనంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారులు ఏ డెసిషన్ అన్నా తీసుకోవాలి అని అంటే పైన ఉన్నటువంటి
వాళ్ళకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అసలు ఇప్పుడు వాళ్ళు తీసుకోరు. ఇక్కడ వరకు వచ్చింది. వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీళ్ళని డ్రైవ్ చేసిన ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు, ఏంటి? ఒకటి చెప్తాను చంద్రిక్ గారు, తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇప్పుడు ఒక్కొక్కడు ఎవడైతే కూర్చొని ఇది చేయించాడు చూసారా, అది ఎవరు అనేది ఉందా ఇన్ఫర్మేషన్? ఒక విషయం డెఫినెట్ గా సీఎంఓకి వెళ్ళి మాట్లాడారు. ఎవరు మాట్లాడతారు సీఎంఓ? అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి లేదా సజ్జలు మాట్లాడాలి. ఇద్దరు ఎవరు మాట్లాడాలో ఇద్దరు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చుకోవచ్చు కదా.